శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని పరిశీలించినప్పుడు మరి కన్యా రాశి వారికి బుధుడు రాశ్యాధిపతి, అలాగే దశమాధిపతి. మరి రవి 12వ స్థానాధిపతి. సాధారణంగా రాశ్యాధిపతికి కానీ దశమాధిపతికి కానీ 12వ భావంతో కనెక్షన్ ఏర్పడినప్పుడు జాతకుడు ఎక్కువగా సొంత ప్రాంతంలో కాకుండా అదర్ దెన్ బర్త్ ప్లేస్లో, అంటే తన యొక్క జన్మస్థలాన్ని దాటి ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ తన యొక్క జీవనోపాధి సాగించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక యోగం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా బలంగా మారి జాతకుడు చేసే ప్రయత్నాలు ఫలించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది, మనకి దశమ స్థానాధిపతిగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి ఈ రవి బుధులు 3వ స్థానం అన్నది విక్రమ స్థానం, అంటే దాన్ని ఉపచయ స్థానంలో 3, 6, 10, 11 యాక్టివేట్ అయినప్పుడు ముందుగా ఈ 3వ స్థానం అన్నది బలమైన ప్రారంభానికి కారణం అవుతుంటుంది. అంటే ఒక సంకల్పం లాంటిది. జాతకుడు నేను ఏదో వ్యాపారం చేయాలి, లేదంటే ఒక సివిల్స్ రాయాలి, ఒక కానిస్టేబుల్ అవ్వాలి, లేదంటే ఏదన్నా ఒక మెకానిక్ కావాలనుకుంటే సంకల్పం ఇంపార్టెంట్. ఆ సంకల్పం అన్నది 3వ భావాన్ని బట్టి చెప్తూ ఉంటుంది. అటువంటి 3వ భావం దానికి మరి రాష్ట్రాధిపతి బుధుడితో పాటు మరి ఆత్మకారకుడు అయినటువంటి రవి కలిసాడు. అంటే ఆత్మకారకుడు ఏ భావంలో ఉంటే జాతకుడు ఆ భావం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు అన్నమాట. ఆ భావ ఫలితాలు సాధించడానికి ఎక్కువ శ్రమ పడుతూ ఉంటాడు. అందువలన ఏంటంటే జాతకుడు ప్రస్తుతం మరి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం కంపల్సరిగా ఈ ఉద్యోగం మారి వేరే ఉద్యోగంలోకి వెళ్ళాలి అని బలమైన సంకల్పం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి మరి 3వ స్థానం ఏం చెప్తుందంటే మనకి తిరుగుతూ చేసే ఉద్యోగాలు అన్నమాట. మార్కెటింగ్ చేయటం, తిరుగుతూ చేసే ఏజెన్సీలాగా అమ్మటం జరుగుతూ ఉంటుంది కదా. అంటే మనకి ఈ జ్యోతిష శాస్త్రం అభ్యసిస్తున్న వాళ్ళకి మరి ఈ కేపీ పద్ధతిలో, అంటే కృష్ణమూర్తి గారి పద్ధతిలో వారి యొక్క బుక్స్ చదువుకున్నప్పుడు ఈ 3వ భావం కనెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు వీధుల్లో తిరుగుతూ కొబ్బరి నూనె లేదా కిరసనాయిలు లేదంటే పేపర్లు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం అప్పుడు ఉన్నటువంటి స్థితి అంటే ఇంచుమించుగా ఆయన రాసినటువంటి పుస్తకాలు 1970, 80 ఆ ప్రాంతంలో ఆ విధంగా తిరుగుతూ చేసే ఉద్యోగాలు అంటే ఆ విధంగా ఉండేమాట. అంటే బండి మీద సైకిల్ తొక్కుతూ ఏదో కిరసనూనో కొబ్బరి నూనె ఈ మరమరాలు అమ్ముతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఆ స్థితి లేదు కాబట్టి కామన్గా ఈ మార్కెటింగ్ చేసే ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఏదో వ్యాన్ మీద ఈ కూరగాయలు పెట్టి అమ్మడం, లేదంటే ఒక పెద్ద వ్యాన్లో బట్టలు అమ్మడం, ఈ విధంగా మార్పు జరిగింది. ఆ విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే ఈ కన్యా రాశి వారికి వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పటిదాకా ఒక వ్యాపారం చేసి సడన్గా వేరే వ్యాపారానికి చేంజ్ అవ్వచ్చు. సో ఈ విధంగా వృత్తిపరమైన మార్పు రావడం జరుగుతుంది. అలాగే మరి ఎక్కువగా బుధుడు వ్యాపార కారకుడు, పెట్టుబడి కారకుడు కాబట్టి వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల జాతకుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ యొక్క స్థితి జాతకుడికి అనుకూలిస్తూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ బుధాదిత్య యోగం ఎక్కువగా విద్యార్థులకే ఉపయోగపడుతుంది, వాళ్ళకే బాగా హెల్ప్ అవుతుంది అనుకోవడం కన్నా ఏదైనా ఒక నైపుణ్యంగా తెలివితేటలతో ఉపయోగించి మనసు పెట్టి చేసే కార్యక్రమం ఉన్నవాళ్ళు కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతూ ఉండడం అన్నది వాళ్ళ జాతకంలో అభివృద్ధికి కారణం అవుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ కన్యా రాశి వారు ఈ సినిమా రంగంలో పాటలు రాసేవారు, కథలు, సంగీతం, మ్యూజిక్ అంటే 24 కళల్లో చిన్న స్థాయి ఉన్న వాళ్ళందరూ కూడా
ఈ కన్యా రాశిలో ఎక్కువగా ఉంటారు. వాళ్ళ జాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు నెమ్మదిగా వాళ్ళ యొక్క టాలెంట్ ఉపయోగించుకొని ఒక చిన్న స్థాయి నుంచి సడన్గా ఒక గొప్ప ఆర్టిస్ట్గాను టెక్నీషియన్గాను రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కని సమయం. మీ యొక్క కంపల్సరీగా ఒక మంచి గుర్తింపు వస్తుంది. అలాగే దీనికి ఏంటంటే గురువు యొక్క దృష్టి పడుతుందన్నమాట ఈ బుధాదిత్య యోగం మీద. ఇది ఒక విధంగా మరి ఈ రాశి వారికి ఒక గొప్ప వ్యక్తి చేత ప్రోత్సాహం ఏర్పడి మీలో ఉన్నటువంటి టాలెంట్ బయటపడడం వల్ల 100% మీరు సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఈ యోగ ప్రభావం వల్ల. దానికి అదనంగా ఇది ఇక్కడ ఏమైంది, మనకి 3వ స్థానం 9వ స్థానం ఏర్పడడం వల్ల మరి విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి విదేశ విద్యా అవకాశాలు కానీ ప్రభుత్వ స్కాలర్షిప్ కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యలో అంటే మీరు ఒక చోట కాలేజీలో చదువుకోవడం, వేరే చోటుకి వెళ్ళి అక్కడ ట్యూషన్ చెప్పించుకోవడం, ఈ విధంగా రోజంతా కూడా ఒక చోట నుంచి ఒక చోటకి తిరుగుతూ విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగులైతే సాధారణంగా ఎక్కువగా కన్యా రాశి వారు చిన్న స్థాయి వ్యాపారులు అయి ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో మార్నింగ్ పూట ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడో ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం రాబోతులో వేరే షాప్లో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాత్రి వేరే విధంగా ఏ కంప్యూటర్ సెంటర్లోనో ఏ ఇంటర్నెట్లోనో పనిచేయడం కూడా చాలామంది ఈ కన్యా రాశిలో వాళ్ళు కష్టపడే స్వభావం ఉన్నవాళ్ళు ఈ విధంగా 2-3 రకాల వృత్తులు కూడా చేస్తూ ఉంటారు. ఏదో విధంగా వాళ్ళు సంపాదించిన సంపాదనతో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ బుధాదిత్య యోగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఈ రాశిలో ఉన్నవాళ్ళు 3వ స్థానం అన్నది టీచింగ్ కెపాసిటీ చెప్తూ ఉంటుంది. ఎవరన్నా టీచింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక స్కూల్ పెడదాం అనుకున్నా, లేదంటే మీరు ఒక ట్యూషన్ సెంటర్ పెడదామన్నా, 10 మందికి కోచింగ్ పెట్టే కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామన్నా ఈ యోగ ప్రభావం వల్ల అతి తొందరలోనే మీరు ఏదైనా ఒక సొంతంగా ఒక స్కూలో కోచింగ్ సెంటరో పెట్టడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుణ్ణో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడి జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం, ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా శని ఉచ్చులో ఉన్నా మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా, జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి అమ్మ బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడో లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అన్నది అవటం మాత్రం
ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వాళ్ళ ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి, మద్యం, మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివార నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నతి సాధించాలన్నా ఏకాదశి ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100% మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.